ఈ దినవాక్య ధ్యానాంశం. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? పాపం చేసి పడిపోయిన మానవులతో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట, ఆదామా ఎక్కడ ఉన్నావు? ఆదాము తినకూడని పండు తిని ఆ తర్వాత దేవుని స్వరము విని తాను దిగంబరనని తెలుసుకొని చెట్టు చాటున దాక్కున్నాడు. నూతన నిబంధనలో యేసు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? యోహాను సువార్త 20:15. అక్కడ ఏదైనా తోటలో దేవుడు ఆదామును ప్రశ్నించాడు. ఇక్కడ యేసయ్య సమాధి తోటలో మరియను ప్రశ్నించాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ ఆదాము తినకూడని పండు తిని అనవసరముగా నష్టాన్ని సిగ్గును కొని తెచ్చుకొని బిక్కుబిక్కుమంటూ దాక్కున్నాడు. ఇక్కడ మరియా యేసు మాటలో నమ్మక, అంటే పునరుద్ధానుడై తిరిగి లేస్తాడని నమ్మక అవిశ్వాసమును బట్టి అనవసరముగా ఏడుస్తుంది. అందుకే యేసయ్య అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపునకు సరైన కారణం ఉందా? ఇంకా చెప్పాలంటే, అమ్మా నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు, నువ్వు అనవసరంగా చింతిస్తున్నావు. గమనించాలి, యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఆయనకు తన ప్రియులలో కనిపించిన లోపం ఏమిటంటే అవిశ్వాసము. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచినందుకు సంతోషించి గంతులు వేయవలసిన సమయములో, దేవుణ్ణి మహిమపరచవలసిన సమయములో, యేసు సజీవుడు, యేసు పునరుద్ధానుడు అని ఎలుగెత్తి చాటించవలసిన తనవారు అనవసరంగా చింతించటము, ఏడవటం యేసయ్య కనుగొన్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు అనవసరంగా చింతించేవారు, అనవసరంగా అనుమానించేవారు, ప్రతి చిన్నదానికి కంగారు పడిపోయేవారు, బెంబేలెత్తిపోయేవారిని ఎక్కువ చూస్తున్నాం. ఇదే సమస్య 2000 సంవత్సరాల క్రితం పునరుద్ధానుడైన యేసయ్య ఎదుర్కొన్నాడు. నేడు అదే సమస్యతో క్రైస్తవ సహోదరి సహోదరులు నలిగిపోతున్నారు. అందుకే యేసయ్య పదే పదే మనకి సెలవిచ్చుచూ ఉన్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతరు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6:31-33. అవిశ్వాసంతో దుఃఖపడేవారు కొందరైతే, అదే అవిశ్వాసముతో ప్రాణభయంతో తలుపు మూసుకొని లోపల దాక్కున్నవారు మరికొంతమంది. ఇటువంటి బలహీనమైన పిరికివారైన శిష్యులను కలిగిన యేసు వారికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని ఆయన శరీరమును కనబరిచి వారికి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన పిదప ఆ శిష్యులు మరెప్పుడూ భయపడలేదు, అనుమానించలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత ఆ శిష్యులు ప్రతిదినము సిలువను మోసుకుంటూ క్రీస్తును ప్రకటించారు. అంతేకాకుండా 11 మంది శిష్యులలో ఒక్క యోహాను తప్ప మిగిలిన 10 మంది క్రీస్తు కొరకు, ఆయన స్వార్థ వ్యాప్తి కొరకు హతసాక్షులుగా తమ్మును తాము అప్పగించుకున్నారు. ఒకప్పుడు వారు అవిశ్వాసులు, పిరికివారు. కానీ క్రీస్తు పునరుద్ధాన శక్తిలో వారు పాలు పంచుకున్నప్పుడు భూమిని తలక్రిందులు చేసే వారుగా తయారయ్యారు. క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించి ఆయన కొరకు తమ ప్రాణాలు త్యాగాలు చేసిరి. ప్రియ స్నేహితుడా, నేటి వరకు నువ్వు మాటి మాటికి అనవసరముగా చింతించేవానిగా, దుఃఖించేదానివిగా, అనుమానించేవానిగా ఉన్నావేమో. ఏ పునరుద్ధాన శక్తి అయితే శిష్యులను సిలువ సైనికులుగా మార్చిందో అదే పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకో. క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించే సిలువ సైనికుల గుంపులో నేడే చేర్పు. యేసుతో టీవీగాను నడుస్తూ ఆత్మీయ పోరాటములో ముందుకు సాగిపో. దేవుడు ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.